వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనేసి అనుకుంటున్నా. సింపుల్ మార్నింగ్ రొటీన్ అనమాట. నార్మల్గా సౌత్ ఇండియాలో ఎలాగైనా బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ, దోశ, వడ, ఊతప్పం అలాగే ఉంటుంది కాబట్టి ఇవాళ మా ఇంట్లో అయితే దోశ అనమాట. దోశకి నేను టమాటో అల్లం పచ్చడి చేశాను. ఈ రెసిపీని ఆల్రెడీ మన ఛానల్లో షేర్ చేశాను అనేసి నేను అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు మళ్ళీ రెసిపీ కావాలన్నా నేను షేర్ చేస్తాను. మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి. ఫ్రెష్గా పట్టాం కాబట్టి పిండి ఇంకా పుల్లలేదనమాట. ఎందుకంటే ఎండలకి పిండి చాలా పులిసిపోయడం వల్ల టేస్ట్ అనేది పుల్లగా అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి ఫ్రెష్గానే మార్నింగే పిండి పులవక ముందే నానబెట్టేసి మార్నింగే పడుతున్నాను అనమాట. చాలా వరకు ప్లెయిన్ దోశ కన్నా ఆనియన్ దోశ, మసాలా దోశ అట్లా తింటామన్నమాట మేము. దోశ ప్లెయిన్గా ఎక్కువ తినమన్నమాట. అంటే ఇంట్లో ఇష్టపడరు. అట్లా క్యారెట్ తురుము ఆర్ ఆనియన్ వేస్తే చాలా బాగా ఇష్టపడతాం అండ్ మంచిగా తింటామన్నమాట. మార్నింగ్ రొటీన్లో చాయ్ లేకుంటే ఎలా చెప్పండి? చాయ్ ఈజ్ కంపల్సరీ అనమాట. మా ఇంట్లో కంపల్సరీ ఏది ఉన్నా ఉండకున్నా చాయ్ మాత్రం 2 times ఉంటుందన్నమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఈవినింగ్ స్నాక్ టైంలో అలాగా చాయ్ మాత్రం కంపల్సరీ. ఎలా అంటే ఒక ట్రిప్కి వెళ్ళినట్టు రిలాక్సేషన్ అనమాట. ఈ చాయ్ తాగితే అలా ఉంటుంది చాయ్ లవర్స్కి. ఇంకొక పక్క చాయ్ పెట్టేసి ఆనియన్స్ పోసేసాను. మన చట్నీ కూడా రెడీ అయిపోయింది. చల్లారాక మిక్సీ పట్టుకోవడం అనమాట. ఇంకా దేవుని దీపం పెట్టేసి ఇంకా టిఫిన్ చేసుకోవడం. ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.